అందరికీ నమస్కారం. నేను రాజశేఖర్, ఆదిలాబాద్ జిల్లా బోత్ నుండి నేను మాట్లాడుతున్నాను. సో లాస్ట్ 2 సంవత్సరాల క్రితం చాలా బాధలో ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఆగస్టు 22, 2022లో వచ్చాను. అర్థం కాని పరిస్థితుల్లో వచ్చిన నాకు సరైన నిర్ణయంగా ఎస్కే గుప్తా సార్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ HBIIకి. సో డయాగ్నోసిస్లో B-cell ALL అని తేలింది, బ్లడ్ క్యాన్సర్ అది. సో తర్వాత కొంత బాధపడ్డప్పటికీ గుప్తా సార్ సొంత తమ్ముడిలా ధైర్యం చెప్పి, నాతో పాటు మా మిస్సెస్ కూడా చాలా ధైర్యం చెప్పి సో ట్రీట్మెంట్ ఇచ్చారండి. ఈ 2 సంవత్సరాల ట్రీట్మెంట్లో కొన్ని విషయాలను నేను అబ్జర్వ్ చేశాను, అనుభవించాను కూడా. సో అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్, ఎటువంటి డిసీజ్ వచ్చినా మీరు ధైర్యంగా ఉండండి. దయచేసి అధైర్యపడద్దు. ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్ళి మీరు సరైన డాక్టర్ని ఎంచుకోవడం అనేది చాలా కీలకము. ఇటువంటి వ్యాధుల్లో చిన్నగా జ్వరం వస్తే ఒక డాక్టర్ కాకుండా ఇంకో డాక్టర్ దగ్గర వెళ్ళొచ్చును, కానీ సరైన డాక్టర్ని ఎంచుకోవడం అనేది చాలా చాలా కీలకం. ఎందుకంటే నేను కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు చాలామంది చాలా రకరకాల హాస్పిటల్లో జాయిన్ అయ్యి చివరి స్టేజ్లో కష్టపడుతూ అటు ఆర్థికంగా ఇటు మానసికంగా చాలా ఇబ్బందులకు గురై వచ్చినారు. సో వాళ్ళని చూసిన తర్వాత అనిపించింది, నేను సరైన నిర్ణయం, రైట్ టైంలో రైట్ డెసిజన్ తీసుకున్నాను. నేను రైట్ డాక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు, మీరు రివ్యూస్ చూడండి, తెలుసుకోండి. మీ వాళ్ళకి ఎవరైనా అవసరం ఉంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని తెలుసుకోండి. సరైన డాక్టర్ని ఎంచుకోవడం ముఖ్యం. హెమటాలజీకి సంబంధించి రక్తకణికి సంబంధించిన ఎటువంటి వ్యాధులైనా మీరు నిర్మోహమాటంగా గుప్తా సార్ దగ్గరికి వచ్చేయండి. అక్కడ ఎటువంటి దాంట్లో జాప్యం చేయాల్సిన అవసరం లేదు. నా అడ్వైస్ కూడా అదే అండి. సో గుప్తా సార్ను మించిన డాక్టర్ నా ఉద్దేశంలో, నా దృష్టిలో లేరు. సో డాక్టర్ కేరింగ్ కూడా రెండో విషయం చెప్పాల్సి ఉంటుంది. చాలా అద్భుతంగా ట్రీట్మెంట్, చిన్న విషయాలను కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఒక పేషెంట్ను తను ఓన్ చేసుకోవడం అనేది ఏ కార్పొరేట్లో ఉండదు. సో ఒక్కొక్క డాక్టర్ వచ్చి ఒక్కొక్క ట్రీట్మెంట్ చేస్తూ పోతుంటారు. ఒక పేషెంట్ని చాలామంది డాక్టర్లు చూస్తుంటారు, కానీ ఇక్కడ అట్లా కాదండి. ఒకసారి గుప్తా సార్కి మనం పేషెంట్ అయితే అది కంప్లీట్గా క్యూర్ అయ్యే వరకు తన బాధ్యతగా తీసుకోవటం అతని గొప్పతనం. సో చిన్న విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని చాలా అద్భుతంగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ సపోర్టివ్ స్టాఫ్ కూడా చాలా ముఖ్యం ఇక్కడ. సో ఇంతకుముందు గతంలో ఇక్కడ అంబ్లి మేడంతో పాటు అజయ్ ఉండే, ప్రస్తుతం మధు గారు ఉన్నారు. సో చాలా కేర్ఫుల్గా ప్రతి చిన్న విషయాలను కూడా కేర్గా తీసుకొని, ప్రతి చిన్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని చాలా అద్భుతంగా ట్రీట్ చేసుకోవడం వల్లనే ప్రస్తుతం నేను క్యాన్సర్ నుండి బయటపడ్డాను. సో ఇదంతా కూడా కేవలం గుప్తా సార్ ట్రీట్మెంట్ వల్లనే ఇది సాధ్యమైంది అని ఖచ్చితంగా 100% నేను చెప్తాను. గుప్తా సార్ కాకుండా వేరే దగ్గర పోతే ఆ పరిస్థితి ఏ విధంగా ఉండనో, నేను రివ్యూ ఇస్తుండేనో లేదో, అది భగవంతుడి ఇది. సో గుప్తా సార్ నథింగ్ బట్ భగవంతుడు, అంతే. ఈజ్ ఎ గాడ్, ఈజ్ ఎ లెజెండరీ డాక్టర్. సో నాలాంటి పేషెంట్లు ఎవరైనా నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా, ధైర్యంతో గుప్తా సార్ దగ్గరికి వచ్చేయండి. గుప్తా సార్ బెస్ట్ డాక్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. సో థ్యాంక్ యూ గుప్తా సార్.